ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. పశ్చిమ హిందూ దేశాల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ దీపావళి పండుగ చేసుకుంటాం. అలాగే ఈస్టర్న్ స్టేట్లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఈవేళ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి బెంగాల్లో, రైట్? ఏ బెంగాల్లో ఏ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మౌనత బీభత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచ తెలుగు జాతి ఎవరి మందికి కూడా చూపించి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నట్టు చేస్తున్నా టోటల్ అంటే టీమ్ నిర్మాత బోయినపల్లి వెంకట గారు. ఆ మహానుభావుడు ఎంత గొప్ప సంస్కారవంతుడంటే అందరి గురించి చాలా గొప్పగా చెప్పి నాని గారి గురించి చెప్పేటప్పుడు, నాని గారు మీరు చేసిన దాని గురించి నేను ఏమి చెప్పగలను, నేను చెప్పలేను, ఐ కాంట్ స్పీక్ బట్ ఐ కెన్ అని ఒక ఎక్స్ప్రెషన్తో ఆయన ఏడిస్తే, కన్నీళ్ళు గారిస్తే, అయ్యా మీ గ్రాటిట్యూషన్ కానండి, మీ అటాచ్మెంట్ ఆర్ సెంటిమెంట్, బాండేజ్ బిట్వీన్ యూ అండ్ నాని సాబ్ అనండి. సెల్యూట్, థ్యాంక్స్ లాట్. ప్రొడ్యూసర్ అంటే అలా ఉండాలి, అలా ఉండాలి ప్రొడ్యూసర్ అంటే. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్గా నిలబడి అమోఘమైనటువంటి సహాయ సహకారం ఇచ్చినటువంటి దిల్ రాజు గారికి, పాపా సాయి పల్లవి తెలుసా మీకు, నేను మిమ్మల్ని ఎక్కడ చూసాను ఫస్ట్ రాజుగారి సినిమా ఫిదా. ఆ పాపను చూస్తే అసలు హీరోలాగా ఉండదు, ఏదో మన పక్కింటి పిల్లలాగా ఉంటుంది. అందుకనే దర్శకుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ తమ్ముడికి. తమ్ముడు ఈ సినిమాలో ఒక హీరోయిన్ చూస్తాడు, రైట్? అలాంటిది ఆ మహంతా వచ్చి ఇందులో ఈ దేవదాసిలో ఏ అమ్మాయిని చూస్తాడు, హీరోయిన్ చూస్తాడేమో అనుకుంటాం, కానీ సాయి పల్లవి వేషం చూడలా. సాయి పల్లవి కంటే ఇంకా ఒక అమ్మాయి చాలా బాగుంది. ఎస్, ఓల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్, మీకంటే ఆ పిల్ల చాలా బాగుంది. ఆ పిల్లని రమ్మన్నాడు అతను. వన్స్ ఓవర్, సెకండ్ టైం మళ్ళా వచ్చాడు ఆ మహంతా. మళ్ళీ ఇప్పుడన్నా సాయి పల్లవి గారిని పిలుస్తాడేమో వేషాన్ని. మా నాన్నగారు ఎంటర్ అయ్యాడు, హీరో ఎంటర్ అయ్యాడు, ఇక్కడే జరుగుద్దేమో బీభత్సంగా అనుకున్నా. మళ్ళా డైరెక్టర్గా నమస్కారం, మళ్ళా ట్విస్ట్ పాడదిప్పాడు. మళ్ళా అగైన్ సాయి పల్లవి వేషాన్ని పిలవలా, ఓ చిన్న పిల్లని అప్పుడే మిచ్చడం చిన్న పసుకొందని పిలిచాడు. శభాష్. అప్పుడు ఆ పాప ఈ సాయి పల్లవి ఏం యాక్షన్ చేసిందండి, ఏం వాయిస్ అండి, ఏం మార్గం అండి ఆ వాయిస్. పాప మీ 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 మదర్ టంగ్ ఏంటి? సిట్ ప్లీజ్. తమిళ్. తెలుగు బాగా మాడే పాప. శబాష్. దేర్ డైరెక్టర్ ఎలివేటెడ్ దట్ హీరోయిన్ రేంజ్. హీరోతో దెబ్బగా. థ్యాంక్స్ అలాట్, ధన్యవాదం యువర్ పెర్ఫార్మెన్స్కి. ఆవిడ గొప్ప డ్యాన్స్ అయితే ఏం కాదు, బట్ బ్రహ్మాండంగా గడేసింది. ఆ కంపోజ్ చేసిన మహానుభావుడికి, ఆ పాపకి నమస్కారం. తర్వాత పిల్ల, ఈ పాప తెలుసా మీకు ఎలా ఉంటుందో? తమ్ముళ్ళారా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఎలా ఉంటుంది తెలుసా పాప? భారతదేశాన్ని ఏలిన ద గ్రేట్ హీరోయిన్స్లో ఒక హీరోయిన్ అచ్చాల ఉంటుంది ఈ పాప. ఏ హీరోయిన్ చెప్పండి ఆ పాప? ఆశా పరేఖ్. శబాష్. యువర్ లైక్ ఆశా పరేఖ్. యు నో ఈజ్ హీ గ్రేటెస్ట్ యాక్టర్స్, రైట్? సాహర్ ఫిల్మ్స్, రైట్? యువర్ లైక్ దట్. అంత గొప్ప ఆశా పరేఖ్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా, రైట్? థ్యాంక్స్ అలాట్. తమ్ముడు కూర్చోండి ప్లీజ్. ఈ తమ్ముడు నాకు ఆదిత్యాల పరిచయం అయ్యాడు. తమ్ముడు సత్యదేవ్ మూలకత. శబాష్. కాంట్రిబ్యూటెడ్ అలాట్, సెల్యూట్. బ్రదర్ మీరు కామెడీ భలే నవ్వించారన్నా, చాలా బాగా. మీ పేరన్నా? సారీ, అభినవ్ గారు నమస్కారం. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారన్న, దండమే. అంత సీరియస్ ఫిల్మ్లో బ్రహ్మాండంగా మీరు నవ్వించారన్న. శబాష్. సైలెంట్, రైట్? హ్యాట్స్ అప్, ప్లీజ్ సిట్. పాప మీరు కాస్ట్యూమ్ శబాష్. ఆ రోజును గుర్తు చేసావమ్మా, బ్రహ్మాండంగా సార్ అనిపిస్తున్నావు తల్లి. వెంకటమ్మ నీకు నమస్కారం. మిత్రులారా, ఈ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇట్స్ ఎ క్లాసిక్. ఓ శాంతారాం రామరంగ్, ఓ కె విశ్వనాథ్ గారి శంకరాభరణం సాగర సంగమం, మా గురువు గారి మేఘ సందేశం,
ఇలాంటి మహా ఆదర్శపరారు మొగ మనసులు, ఒక గొప్ప కళాత్మక చిత్రాలు మనం ఏమైతే చూసామో, ఒక క్లాసిక్ ఫిల్మ్ ఏమైతే చూసామో, అది అమోఘంగా కమర్షియల్గా ది బ్రహ్మాండంగా హిట్ చేయొచ్చు అని చూపించి, అంత గొప్ప ఆర్టిస్టిక్గా పోయిటిక్గా ఇట్స్ ఎ క్లాసిక్ వండర్ఫుల్ ఫిల్మ్ అంత గొప్పగా డైరెక్ట్ చేసి రాసించినటువంటి దర్శకుడు రాహుల్ సంకుచేన్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సా ఎ గ్రేట్ వండర్ఫుల్ ఫిల్మ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తమ్ముడు ఏనాడు ఆయన కన్న తల్లిదండ్రులు ఆయనకు రాహుల్ సంకుచేన్ పేరు పెట్టారు. కానీ తెలుసా తమ్ముళ్ళారా, రాహుల్ సంకుచేన్ అంటే ఎవరు? గంగా టు వాల్గా రాసిన మహనీయుడు, భారతదేశం మానవ జీవన పరిణామ విధానం రాసిన మహనీయుడు, మహోపాధ్యాయ రాహుల్ సంకుచేన్. సామాన్యుడుగా అసామాన్యుడు, ది గ్రేట్. ఆవేశ ఇన్స్పిరేషనే దిస్ శ్యామ్ సింగ్ రాయ్. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై దట్ క్యారెక్టర్, ది గ్రేట్ రాహుల్ సంకుచేన్. ఆ కన్న తల్లిదండ్రులు ఏనాడు ఆ బిడ్డడికి ఆ పేరు పెట్టాడు. కానీ ఆ మహానుభావుడు నిజంగా ఆ బిడ్డడు తమ్ముడు ప్లీజ్ సిట్ రాహుల్ సంకుచేన్ ఆయన్ని శ్యామ్ సింగ్ రాయ్గా చూపించి ఆయన జన్మ ధన్యం చేసుకోవడమే కాదు, కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నాడు. శబాష్, సెల్యూట్. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మహానుభావుడు మన వెంకట గారికి. అది ఎంత బడ్జెట్టా ఏంటా అని పక్కన పెట్టండి, ఎంతైనా తీస్తాను, ఎంతైనా చేస్తాను, చేయండి అంతే మీరని చెప్పి చేసిన నిర్మాత తల్లి లాంటి వాడు, దర్శకుడు తండ్రి లాంటి వాడు, హీరో అన్న లాంటి వాడు, మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. అలాంటి తండ్రి లాంటి నిర్మాత వెంకట గారికి నా వందనాలు చెప్తున్నా. మిత్రులారా, ఈ సినిమాలో మన డైరెక్టర్ గారితో పాటు ది టీమ్, కెమెరామెన్ ఏం చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశాడు, ఎడిటర్ ఏం చేశాడు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఆర్ట్ డైరెక్టర్ అభినయజీ సెల్యూట్. మళ్ళా కలకత్తాని ఆ పిరుణ్ణి మాకు చూపించారు మీరు, సెల్యూట్ టు యూ బ్రదర్. శబాష్, అందరూ వండర్ఫుల్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ సినిమాలో ఆ బావిలో పడ్డ సీన్ చూస్తే నిజంగా ఎంత గొప్ప సీన్ అండి. అన్టచబిలిటీ, అంటరాంతనం మీద, ఒక వైదిక ధర్మం మీద, ఒక మూఢనమ్మకాల మీద, సామాజిక రుగ్మతల మీద శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ ఎలా చేశాడు అనేది, ఏం చూపించాడు అనేది ఆ డైరెక్టర్ నిజంగా కమాన్ యుద్ధం చేద్దామంటే నేను యుద్ధం చేయలేను, ఈ పెద్దవాళ్ళతో యుద్ధం చేయాలి, నేను పోతానంటే అతను దగ్గరికి వెళ్ళి అతను పట్టుకొని బావులో పడేశాడు. ఏ మ్యాన్, ఎవరికంటే నువ్వు తక్కువ కాదు, నీ శాంతి దర్శన బావతి, తాగునీళ్ళు అందులో, తాగపోతే చావు, అంతగా నువ్వు బయటకు పోగవు అని ఏం చెప్పాడండి. అలాగే ఎన్నో సీన్లు, కలకత్తా మొత్తం అన్నీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఇంకా నో 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 దాని గురించి చెప్పేది ఏముంది. ఈ ఏ పీస్గా పీస్ మాస్టర్ పీస్ ఆ సినిమా, సెల్యూట్. ఇక మా నాని గారి గురించి చెప్పాలి. నాని గారు, తమ్ముళ్ళారా, నాని గారు, తమ్ముళ్ళారా, మీడియా మిత్రులారా, ఈజ్ తెలుగు అమీర్ ఖాన్. తెలుగు అమీర్ ఖాన్ ఏం పెర్ఫెక్షనిస్ట్, ఏం యాక్టర్, ఏం అన్సైలెంట్, ఎంత ఇంపాక్ట్. ఆయన పర్సనాలిటీ ఎంత, ఆయన ఎంత తల్లిపైకి ఎక్కి తస్సదియ కత్తి తీసి ఫైట్ చేస్తుంటే క్లాప్స్ ఆగల కొటేశం. అక్కడ నేను యాక్షన్ హీరోగా చూడాలా? ఏ భార్య క్యారెక్టర్ అవుతుందో ఆ భార్య క్యారెక్టర్ లాస్ట్లో క్లైమాక్స్లో ఎప్పటికైనా నీ ఊడిలోనో చనిపోతాను అని చెప్పిన తర్వాత చివరికి ఆ ఇంట్రాక్షన్లో వెళ్ళి ఆ ఊడిలో చనిపోయినప్పుడు చూపించిన హావభావాలనండ. కిన్న నాగేశ్వరరావు, ఒక దిలీప్ కుమారా, ఓ అమీర్ ఖానా, ఓ ఎన్టీఆరా, ఓ శివాజీ గణేశనా, మీ పెర్ఫార్మెన్స్ సెల్యూట్ బ్రదర్. చూస్తే ఎంత ఉంటాడు ఆయన, సెల్యూట్. సో పెర్ఫెక్షనిస్ట్, సో పెర్ఫెక్షనిస్ట్, సెల్యూట్ యువర్ పెర్ఫార్మెన్స్. ఇందులో ఆయన డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఎవరికైనా సరే ఆహార్యం, వాచకం, అభినయం ఇలాంటి కావాలంటాడు ఆయన. అందులో ఈయన ఆహార్యాన్ని ఆ శ్యామ్ సింగ్ రాయ్ ఏమవుతుందో నిజంగా ఇంటర్ తర్వాత క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఇలా మీసం తిప్పితే, అబ్బా గెటప్ ఎంత బాగుందిరా, ఈ మీసం ఎంత బాగుందిరా, ఈ స్టైల్ ఎలా ఉందిరా, ఈ పాపడు ఎలా ఉందిరా, భలే చేశాడు ఈయన, ఇది డైరెక్టర్ దా, ఎవరిది టచ్ భలే ఇచ్చాడు అనుకుంటే ఒక మిత్రుడు చెప్పాడు ఆ టచ్ నాని గారిదేనని. దట్ ఈస్ హైలైట్, దట్ గెటప్ ఈస్ హైలైట్. సేమ్ టైం ఇలా మారడం చూసారా, మ్యాలీనెస్. సో అనేక కోణాలు, అనేక యాంగిల్లో నాని గారు గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. గర్వపడుతున్నాం ఆయనకి. సెల్యూట్ బ్రదర్, సెల్యూట్ సెల్యూట్. ఓకే మిత్రులారా, ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మిత్రులారా, కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం కూడా భయకంపితమైపోయి సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోతున్న దశలో, సినిమా ఫీడ్ ఓటీటీకి పోతుందా, అలా పోతుందా, ఇలా పోతుందని భయకంపితమైపోయిన దశలో
సినిమాయే, థియేటర్ అని అఖండతో గగ్గోలు పెట్టారు. ఈవేళ మొత్తం జనం బీభత్సంగా వస్తున్నారు, బీభత్సంగా చూస్తున్నారు. అఖండతో స్టార్ట్ అయింది. ఏ కార్తీక మాసంలో అఖండ వచ్చిందో హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ గగ్గోలు. నెక్స్ట్ పుష్ప. ఏం పుష్ప? దగ్గర 250 కోట్లు చేసిన ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్. పుష్ప ర్యాంపేజ్ బీభత్సం, మళ్ళా కల్లోలం బీభత్సం. మళ్ళీ ఇవాళ శ్యామ్ సింగ్ రాయ్, మళ్ళా కల్లోలం బీభత్సం. సో సినిమా థియేటర్ ఇంత పండగగా, ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిజంగా గర్వించాలి. ఇది మనందరికీ పండుగ. ఇంత పండుగని ఓ దర్శకులారా, నిర్మాతలారా, రచయితలారా, టెక్నీషియన్లారా, మీరు కన్నా మా గొప్ప చిత్రం ఇస్తే మేము చూస్తాం, రెడీ అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎనీ ఫిల్మేస్ మాకు నచ్చాలని చెప్తున్నా. ఆ ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు ఉంచి దండు పెడుతున్నాం. నో కరోనా, నో మిక్రాన్. వీ వాంట్ టు సీ శ్యామ్ సింగ్ రాయ్. వాంట్ టు సీ. నిజంగా చెప్తుంటే చాలా ఆనందం ఉందండి. ఒక విషయం చెప్పాలి మిత్రులారా, గత రోజుల్లో తమిళనాడు నుంచి కానీ, బొంబాయి నుంచి కానీ ఎవరైనా గొప్ప గొప్ప దర్శకులు, హీరోలు వస్తుంటే, ఓ శంకర్ గారా, ఓ మణిరత్నం గారా, ఒక అమితాబ్ బచ్చన్ గారా, అమెరికాన్ గారా వస్తుంటే ఇక్కడ మన తెలుగు మీడియా వాళ్ళందరూ కలిసి మనం షూట్ చేయడం, వాళ్ళు చెప్పడం, లైక్ దిస్ గోయింగ్ ఆన్. బట్ ఆ దశ మన తెలుగు వాడికి ఎప్పుడు వస్తుంది మనం ఎదురుస్తున్న దశలో ఈవేళ మీరు నమ్మండి మిత్రులారా, ఈవేళ యావత్ భారతదేశంలో ఈవేళ నెంబర్ 1 అవర్ తెలుగు ఫిల్మ్ నామ్. తెలుగు రచయితలు, తెలుగు దర్శకులు, తెలుగు నటులు, తెలుగు నిర్మాతలు, శభాష్. దే ఆర్ గోయింగ్ టు కాంకరింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రైడ్. బొంబాయి వెళ్తే మనోడు మీడియా వస్తుంది, చెన్నై వెళ్తే మనోడు మీడియా వస్తుంది, కలకటా వెళ్తే మనోడు మీడియా వస్తుంది. ఆ స్థాయికి వచ్చింది ఇవాళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. సెల్యూట్. మిత్రులారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మహానుభావుడు కె విశ్వనాథ్ గారు ఒక శంకరాభరణం తీసి ప్రపంచ చిత్రపటం మీద, చలనచిత్ర పటం మీద ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని చెప్పాడు. తర్వాత ఒక బాహుబలి తీసి మన రాజమౌళి గారు ప్రపంచ చలనచిత్ర పటం మీద తెలుగు పొసెన్షాలిటీ, బొనాంజా, కమర్షియల్ టాలెంట్ చూపించాడు. ఆ దోవలో ఇవాళ అనేక మంది మహామహులు పయనిస్తున్నారు. ఇవాళ ఇంకో విషయంలో మనం గర్వించాలి. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంతవరకు మన తెలుగు హీరోలు ఎవరు కూడా స్టాండ్ కాలా. ఇంతకుముందు ఒక్కడయ్యాడు, దట్ ఈస్ పైడ్ జైరాజ్ ఫ్రమ్ కరీంనగర్. మన తెలుగు బిడ్డ పైడ్ జైరాజ్, ద గ్రేట్ హీరో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆఫ్టర్ పైడ్ రాజ్ ఈజ్ హిమ్యాన్ ఆఫ్ హిందీ ఫిల్మ్ ఫీల్డ్. మళ్ళా మనం చాలామంది మన తెలుగు హీరోలు వెళ్ళినా సరే, హీరోయిన్స్ శ్రీదేవి గారా, రేఖా గారా, వయంతి మాలా, బాలి గారా, అనేక మంది సక్సెస్ అయ్యారు. కానీ హీరోలు ఎవరికి స్టాండ్ అవ్వాలా. ఈవేళ బాహుబలి దెబ్బకి, సాహో దెబ్బకి మన ప్రభాస్ దుమ్ము దులుపుతున్నాడు ఇవాళ నార్త్ ఇండియాలో. యార్ హీ బికేమ్ పాన్ ఇండియా హీరో. మనం గర్వించాలి ప్రభాస్ ఆ స్థాయికి వచ్చినందుకు. సెల్యూట్ టు ప్రభాస్. తమ్ముళ్ళు తారో, మనం ఎప్పుడు అమీర్ ఖాన్కో, సల్మాన్ ఖాన్కో, అమితాబ్ బచ్చన్కో, ధర్మేంద్రకో క్లాప్స్ కొట్టడం కాదు, మన ప్రభాస్ కొట్ట క్లాప్స్ తారో. సెకండ్ అల్లు అర్జున్ గారు. ఏం తమ్ముడు అండి తమ్ముడు. నేను కేరళ వెళ్ళాను మిత్రులరా. కేరళ వెళ్తే ఒక హోటల్, చిన్న హోటల్ అవుతుందిగా దిగితే అక్కడ అందరూ మన వెయిట్ తమ్ముడు ఉంటారు కదా, మా తమ్ముడు ఉంటారు కదా, పనిచేసి తమ్ముడు వచ్చాను నన్ను చూసి, అన్నొచ్చాడని ఆ పక్కలతో పరిచయం చేస్తాడు. ఆయన చాలా పెద్ద హీరో, లైక్ దిస్ అంటున్నాడు. ఆయన పెద్ద హీరో అయితే మరి ఈ హోటల్ ఎందుకు వచ్చినట్టు ఆయన అంతే అన్నాడు. ఆయన తమ్ముడు ఇవన్నీ మామూలు కమన్. ఇక్కడ ఎవరైనా పెద్ద టాప్ యాక్టర్స్ ఎవరైనా అడిగితే, తమ్ముళ్ళు మీరు నమ్ముతారా, హీ టోల్డ్ మోహన్లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్. అరే ఈయన మలయాళం. ఏమి మలయాళం? ది సేమ్ టైం మీరు నమ్మండి మిత్రులారా, ఇంతకుముందు ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడ ఏ సినిమా చూసినా సరే, ఓ షోలో చూసినప్పుడు అరే ఓ సాంబా కితనే గోలీ అని అంజిత్ గారిని మాడితే మనం ఇక్కడ మాట్లాడేవాళ్ళవి. అలాగే దేవార్లో అమితాబ్ బచ్చన్, మేరే పాస్ గాడి బంగ్లా క్రోర్స్ ఆఫ్ రూపీస్, తుమారా పాస్ క్యా హై అంటే మేరా పాస్ మా అని శశి కపూర్ చెప్తా డైలాగ్ మొత్తం చెప్పుకున్నాం. అలాగే భాషా రజనీకాంత్, ఒక వాట్సల్లో ఉన్నా భాష, ఒక వాట్సల్లో ఉన్నా 100 వాట్సల్లో మురివా అంటే క్లాప్స్ కొట్టి మాడుకున్నాం. కానీ ఈవేళ అల్లు అర్జున్ గారు మాట్లాడే మాట ఏ తగ్గేదే లే.
అని ఉందో ఆ మాటని ఈవేళ మీరు నమ్ముడి ప్రపంచపరంగా దే ఆర్ ఇమిటేటింగ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు హీరోస్ అండ్ ఫిల్మ్ డామ్స్. ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఆర్ దిస్ రాహుల్ సాంగ్ నాని సాఫ్ ఎనీథింగ్ ఎల్స్ బాలకృష్ణ బోయపడుతుంది రైట్. అలా గర్వించాలి మనం. ఇంత పండుగ చేసుకుంటున్నాం ఈవేళ. ఇంత పండుగ చేసుకుంటున్న ఈ దశలో, ఈ శుభతరుణంలో నేను ఒక చిన్న సీన్ చూసి నాకు ఏడుపు వచ్చేది మాట్లాడుతున్నా. నిన్న పేపర్లో చూస్తే ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయబడ్డాయి. ఏషియాలోని నెంబర్ 1 థియేటర్ సూళ్ళూరుపేటలో ఉంది, మ్యాక్స్ అని. అది మూసేశారన్నారు. చాలా థియేటర్లు మూసేశారంటుంటే ఏడుపు వస్తుందండి. సినిమా అంటే సినిమా తీసేవాడు, సినిమా చూసేవాడు, సినిమా చూపించేవాడు, ఈ ముగ్గురే. ఆ ముగ్గురు బాగుంటేనే ఇండస్ట్రీ ముగ్గురు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ మీద కోట్లాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఫ్యాక్టరీ, పరిశ్రమ. అలాంటి చిత్ర పరిశ్రమకి గొడ్డు రోజులు రాకూడదు ఇంత ఆనందంలో. అందుకని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఫిల్మ్ ఛాంబర్ పెద్దల్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దల్ని, మా అసోసియేషన్ పెద్దల్ని, అలాగే పెద్దలు దిల్ రాజు గారిని, అల్లు అరవింద్ గారిని, సురేష్ బాబు గారిని, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, నాని గారిని, ఒక్కలా ఇద్దరు ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం థియేటర్ ఓనర్లారా, ఎందుకు థియేటర్లు మూస్తారు? మీరు మూయకండి. అక్కడున్న ఎమ్మెల్యేలను, ఎంపీల్లో, మంత్రుల్లో కలవండి. ఈ విషయాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుని వెళ్ళండి. బీ పాజిటివ్ విత్ అవర్ గవర్నమెంట్, డోంట్ బి నెగిటివ్, డోంట్ బి ఎమోషన్. ఈ తల్లిని మీరు దయించి ఇలాగ ఆపేయద్దు, మూసేయద్దు, కాపాడుకోవాలి మనం. ది సేమ్ టైం వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ఆవేశం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ యాటిట్యూడ్తో చూసి పరిశీలించి ఇంతమంది పెద్దలతో, ప్రముఖులతో, మొత్తం గవర్నమెంట్ వాళ్ళతో కూడా చర్చించి సమస్యకి పరిష్కారం చేసి అన్ని థియేటర్లు కూడా తెరుచుకున్నట్టు చేయాల్సిందిగా సభాముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, 3 పువ్వులు 6 కాయలుగా కాయల మన తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీ ఆకాశం తిత్తుంది. ఆ ఆనందాన్ని అలా కొనసాగాలంటే సినిమా తీసేవాడు, సినిమా చూపించేవాడు, చూసేవాడు ముగ్గురు బాగుండాలి. ఆ దశలో భాగంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి, నన్ను మనస్ఫూర్తిగా పిలిచినటువంటి మన పెద్దలు బోయినపల్లి వెంకట గారికి ధన్యవాదాలు చెప్తూ, థ్యాంక్స్ అలాట్ మై ఫ్రెండ్స్. ధన్యవాదాలు మీకు, థ్యాంక్స్ అలాట్. వావ్, నారాయణమూర్తి గారు మాట్లాడారంటే మాటల తూటాల్లా పేలాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఒక మంచి సినిమా